నమస్తే, నేను మీ సతీష్. వెల్కమ్ టు మైరా మీడియా. నిన్న భీమవరం నియోజకవర్గానికి చెందినటువంటి ఏదైతే స్థానిక సంస్థల నేతలు ఉంటారో వాళ్ళతోటి జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ శ్రేణులతోటి, పార్టీ నాయకులతోటి ఒక ప్రత్యేక సమావేశం నిర్వహించుకున్నారు. ఆ తర్వాత ఆయన వాళ్ళను ఉద్దేశించి మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ప్రస్తుతం రాజకీయ దుమారాన్ని రేపుతూ ఉన్నాయి. ప్రధానంగా ఆయన కొన్ని అంశాలని లేవనెత్తి మరి కొంతమంది వ్యక్తులని పేరు పెట్టి సంబోధిస్తూ వాళ్ళని గురించి ఆయన ఉచ్చరించినటువంటి పదజాలం ఏదైతే ఉందో అది కూడా కొంత అభ్యంతరకరంగా ఉంది అన్నటువంటి వాదనలు కూడా ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో జరుగుతూ ఉన్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు, లేదంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారి పట్ల రాజకీయ ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు ఆక్షేపణీయమంటూ వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి గగ్గోలు, రెండు అంశాలు ఎలా చూడాలి అనేటువంటి అంశం మనతో విశ్లేషించేందుకు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే మేడం, ముందుగా మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఆయన్ని మాజీ ముఖ్యమంత్రి అని సంబోధించకుండా పులివెందుల ఎమ్మెల్యే అని చెప్పి ఆయన్ని కించపరుస్తూ ఉన్నారు అని చెప్పి ఒక గగ్గోలు పెడుతున్న వైనాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఎక్కడికి వెళ్ళినా ఆయన మాట్లాడే మాటలు కూడా కొంత వివాదాస్పదంగా మారుతూ ఉన్నాయి. వల్లభనేని వంశీని ఆయన పలకరించడానికి వెళ్ళినప్పుడు పోలీసుల్ని సప్త సముద్రాల అవతలున్నా తీసుకొచ్చి గుడ్డలోడదీస్తా అనడం, ఇక అప్పటి నుంచి ఆయన మాట్లాడుతున్నటువంటి తీరు, నిన్న మంత్రులని ఎమ్మెల్యేలని వాడు వీడు అంటూ ఒక పోలీస్ అధికారిని, డిఎస్పీ స్థాయి అధికారిని కూడా మరి విలువలు విశ్వసనీయత అని మాట్లాడే జగన్మోహన్ రెడ్డి గారి నోట ఇలాంటి మాటలు రావటం అభ్యంతరకరం అన్నటువంటి చర్చలు జరుగుతున్నాయి. దీని మీద మీరేం చెప్తారు? ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు పక్కన పెడితే అసలు ఆ మాటలు మాట్లాడే హక్కు ఉంది ఆయనకి అనేది మనం చూడాలి ఫస్ట్. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి వీళ్ళు వేసిన సెట్టింగులు, గుడి వెనకాల డ్యాన్సులు, క్యాసినోలు, మరి సంక్రాంతి సంబరాల పేరుతోటి మరి అంబటి రాంబాబు లాంటి వాళ్ళు చేసిన విన్యాసాలు ఇవన్నీ చూసిన తర్వాత, విన్న తర్వాత ఆడపిల్లల మీద అఘాయిత్యాలు, వీళ్ళు మద్యం కుంభకోణంతో ఎన్ని వేల మంది ఆడపిల్లల తాళిబొట్లు తెంచారో, సొంత బాబాయిని ఏ విధంగా వేసేశారో, మరి ఒకటి కాదు సొంత తల్లి మీద చెల్లి మీద కూడా క్యారెక్టర్ అసాసినేషన్, సోషల్ మీడియాలో పోస్టులు, ఆవిడ కట్టుకున్న చీర మీద పోస్టులు, నారా చంద్రబాబు నాయుడు గారి కాళ్ళ దగ్గర మోకరిల్లిందనే నీచమైన భాష, ఇన్ని ఉన్న వీళ్ళు కూడా ఈ రోజున ఇట్లాంటి నీతి కబుర్లు చెప్తుంటే, అవినీతి పనులు చేసి నీతులు చెప్తుంటే ఎవరైనా వింటారా? ఖచ్చితంగా వినరు. ఆ హక్కు లేదు, అర్హత లేదు మీకు అనేది వాస్తవం. నువ్వు ఫస్ట్ అంబటి రాంబాబుని, అవంతి శ్రీనివాసుని ఖండిస్తే ఇంకో గోరంట్ల మాధవ్ లాంటి వాళ్ళు తయారయ్యేవాళ్ళ. గోరంట్ల మాధవ్ మీద కఠినమైన చర్యలు తీసుకుని ఉంటే ఇంకొక ఎవరైతే ఎమ్మెల్సీ అనంతబాబు లాంటి వాళ్ళు తయారయ్యేవాళ్ళ. మరి ఎమ్మెల్సీ అనంతబాబు మీద కూడా ఎలాంటి చర్యలు లేకపోవటం మీద విచ్చలవిడిగా మరి సొంత నీ పార్టీలో ఉండి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సుధాకర్ బాబు గారు ఏం చేశారు? మరి ఇన్ని పోక్సో చట్టం నమోదైంది కదా ఆయన మీద కేసు. మరి ఈ విధంగా నువ్వేం చేశావు? వాళ్ళ మీద కనీసం ఈ రోజున పార్టీ నుంచి సస్పెండ్ చేయటం జరిగింది జనసేన నుండి, అదేవిధంగా త్రిసభ్య కమిటీ వేయటం జరిగింది. దాని గురించి పూర్తి వివరాలు వస్తాయి. వీళ్ళ నోటిపారుదల శాఖ మంత్రి చెప్పి ఎందుకమ్మా తొందర వెయిట్ అని, అదే జరిగిద్ది. వెయిట్ చేయాలి. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం నేర్చుకోవాలి. అంటే ఆ రోజున బోసుడికే అన్నందుకు ఎగిరెగిరి పడ్డారు. అసలు అర్థం లేని పదం అది. దానికి ఆయన ఒక పెద్ద పదాన్ని తెచ్చి నేను ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాను, నేను ఇలాంటి భాష మాట్లాడొచ్చా లేదా, ఇలాంటి పదం వాడొచ్చా లేదా అనేది కూడా విచక్షణ మర్చిపోయి ఆ రోజునే స్టేజ్ మీద ఇదిగో దీనికి అర్థం ఇదంట అని చెప్పిన మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి అలాంటి మహానుభావుడి నోటి వెంట ఈ రోజున ఇలాంటి మాటలు రాక ఇంకా ఎలాంటి మాటలు వస్తాయండి? ఒక మంచి హోదాలో ఉన్నప్పుడే నువ్వు అలాంటి పదాలు వాడావు. ఏ విధంగా నీ భాష ఏంటి? ఇప్పటికి కూడా రప్ప నరికేస్తాము, గంగమ్మ జాతరలో పొట్టేలు తల. బైబుల్ చదివే వ్యక్తికి గంగమ్మ జాతరతో సంబంధం ఏంటండి వీళ్ళకి అసలు? అంతే కదా, జ్వరం వచ్చినా కూడా క్రిస్మస్ వేడుకలకు వెళ్ళావు, నీకు గంగమ్మ జాతర ఎందుకు? ఇలాంటి వ్యక్తులు, వీళ్ళ పద్ధతి, వీళ్ళ ఆలోచన విధానం, వీళ్ళు అమలు చేసిన విధానం, గతంలో వీళ్ళ ఆలోచనల్ని ఈ రోజున వీళ్ళు వచ్చి దెయ్యాలు వేదాలు వల్లిచ్చినట్లుగా చెప్పే నీతులు. అంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా మాట్లాడినటువంటి మాట గుండారాజ్ అంటే ఇదేనేమో, వీళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు దాన్నే తలపిస్తూ ఉంది అని చెప్పారు. దాని మీద సోషల్ మీడియాలో కూడా కొన్ని ట్రోలింగ్స్ చూస్తూ ఉన్నాం. ఇక తెలుగుదేశం నాయకులు కావచ్చు, జనసేన నాయకులు కావచ్చు, వాళ్ళు కూడా కౌంటర్ చేస్తూ ఉన్నారు, గడిచిన 5 ఏళ్ళు మరి ఏమైపోయింది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి. మరి అంతే కదా, ఈ రోజునండి వీళ్ళు దేని గురించి మాట్లాడినా తిరిగి మిగతా 4 వేళ్ళు వాళ్ళ వైపే చూపిస్తున్నాయి. రోజా మాట్లాడినా, లక్ష్మీ పార్వతి మాట్లాడినా, మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినా, ఇంకొకరు ఎవరు మాట్లాడినా కూడా మీరు మాట్లాడేటప్పుడు 5 సంవత్సరాలు మీ పరిపాలన ఏంటి,
మీరు ఆడపిల్లలకు ఎలాంటి రక్షణ కల్పించారు, వాళ్ళ మీద అఘాయిత్యాలు. ఇప్పుడు వాళ్ళ మహిళా కమిషనర్గా ఉన్న వాసిరెడ్డి పద్మ గారే స్వయంగా తమరి భాగవతం అంతా బయటపెట్టింది. మీరు ఏ విధంగా రెస్పాండ్ అయ్యారు, ఏదైనా ఒక ఇష్యూని మీ దగ్గర తీసుకొస్తుంటే విషయాన్ని ఏం చెప్పేవాళ్ళు, నాకేంటి పద్మ మాట్లాడటానికి, నాకేం కావాలి, ఏదైనా ఉపయోగం ఉండేది చెప్పండి అని చెప్పి మాట్లాడేవాడంట. మరి ఏం ఉపయోగం కావాలి, నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి ఏం చేశావంటే దోచుకోవటం, దాచుకోవటం, పంచుకోవటం. వేల లక్షల కోట్ల రూపాయలని ఒక జలగలాగా పట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజల రక్తాన్ని నువ్వు పీల్చేసింది కాక ఈ రోజున ఇంకా నీకెందుకు 11కు పరిమితం అయ్యావో తెలుసు. అవును, అనకుండా ఎలా ఉంటారండి, సైకో పోవాలి సైకిల్ రావాలి నినాదంతోనే కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 11వ ఎమ్మెల్యేగా ఉన్నావు నువ్వు, 11 రెడ్డి అని చెప్పి పేరు వచ్చింది, పులివెందుల మచ్చల పులి అని చెప్పి పేరు వచ్చింది. మరి ఇన్ని విధాలుగా మరి నీకు అన్ని అవార్డులు వచ్చినాయి, ఏ అవార్డు ఇవ్వాలన్నాడు కదా, ఏ అవార్డులు నీకు ఒక చేతగాని ప్రభుత్వంగా నువ్వు మిగిలిపోయావు. రాజకీయంలో ఒక రాజసం లేదు, ఒక గౌరవం లేదు, ఒక పద్ధతి లేదు. రాజకీయ నేత ఎలా ఉండాలి, నాయకుడు ఎలా ఉండాలి, ప్రజాప్రతినిధి ఎలా ఉండాలనేది మర్చిపోయి వీళ్ళు చేసే భాష, వాళ్ళు మాట్లాడే మాటలు, ఎదుటి వాళ్ళ మీద ఇష్టానుసారంగా రెచ్చిపోయే విధానం. వీళ్ళు ఈ రోజున ఈయన మరి పార్లమెంటు సాక్షిగా మెంబర్ ఆఫ్ పార్లమెంటుగా ఉన్న వ్యక్తి గోరంట్ల మాధవ్ గ్రూప్లో పెడితే ఆయన వీడియోని, మరి ఆయనకి ఈయన అధికార ప్రతినిధి ఇచ్చాడు. ఈ రోజున డ్యాన్సులు చేసినందుకు వాళ్ళ తోపుదుర్తి ప్రకాష్కి ఎవరికో అధికార ప్రతినిధి పోస్టులో కట్టబెట్టారు. ఇట్లా చెప్పుకుంటూ వెళితే ఈయన వాళ్ళకి ఎలాంటి అధికారాలు కట్టబెట్టాడు వాళ్ళు చేసిన పనులకి. మరి వాళ్ళని శిక్షించకుండా మరి ఆయన ఉన్నాడు దువ్వాడ శ్రీనివాస్ వీళ్ళ ఎమ్మెల్సీ. మరి ఆ మహానుభావుడు ఏం చేశాడు, తిరుమల తిరుపతి పురవీధుల్లో మరి ఆవిడతోటి డ్యాన్సులు చేస్తూ రీల్స్ చేస్తుంటే మరి ఏం చేశాడు, ఏ విధంగా వీళ్ళు ఆ రోజున చర్యలు తీసుకున్నారు. అంటే ఒక భార్య ఉంటుండగానే విడాకులు ఇవ్వకుండా ఇద్దరు పిల్లలు, పెళ్ళిడికి వచ్చిన పిల్లలు, అమ్మాయి పెళ్ళైనట్లుంది. మరి అంత పెద్ద పిల్లల్ని పెట్టుకొని ఇంకొక వ్యక్తితోటి నువ్వు ఇలా సంఘంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది కూడా విచక్షణ మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మెసేజ్ ఇచ్చారు అంటే, నీ సొంత బాబాయ్ కూతురు ఈ రోజున ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకొని పులివెందులు అడుగుపెట్టే పరిస్థితిలో ఉన్న మీరు, వాళ్ళకి అట్లాంటి పరిస్థితిని తెచ్చిన మీరు, సొంత పినతల్లి తాళిబొట్లు తెంచేసిన మీరు ఈ రోజున ప్రభుత్వం గురించి, కూటమి ప్రభుత్వం గురించి, నాయకుల గురించి మాట్లాడటం మీ అవివేకం అనుకోవాలో అజ్ఞానం అనుకోవాలో తెలియని పరిస్థితి. అంటే ఇక్కడ ఇంకొన్ని విమర్శలు కూడా ఈ రోజున అటు కూటమి పార్టీ నాయకుల నుంచి వస్తున్నాయి. ఏంటి అంటే, నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ వాడెవడో మంత్రి అంట, మరి సంక్రాంతికి స్టేజ్ మీద డ్యాన్సులు వేస్తున్నాడు, వాడెవడో డిఎస్పీ అంట, వాడు అసలు పోలీస్ అధికారి ఎట్లా అయ్యాడు, ఏదో ఆయన చెప్పిన పదాలని వాడుతూ, అంటే వాడు వీడు అంటూ మంత్రుల్ని సంబోధిస్తూ ఉంటే మరి కూటమి పార్టీ నాయకులు కూడా నువ్వు ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యేవి, నీ స్థాయి గుర్తుపెట్టుకో అని చెప్పి కౌంటర్లు వేస్తున్నారు. మరి ఎలా చూడాలి ఈ వివాదాన్ని? ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి అంట 16 నెలలు జైల్లో ఉండొచ్చాడు. ఎట్లా అయ్యాడండి సీఎం? ఆంధ్ర రాష్ట్ర ప్రజల కర్మగాలి అయ్యాడు. నీ బ్రతుకేంటి, నువ్వేంటి, ఈ రోజున నువ్వు మాట్లాడే మాటలేంటి? జగన్మోహన్ రెడ్డి గారి ఇదంతా కూడా ఆయన ఆలోచన విధానం కానివ్వండి, ఆయన పనితీరు కానివ్వండి, ఇవన్నీ ఎలా ఉంటాయి అంటే, తండ్రి పేరు చెడ్డ పేరు ఉందంట ఊర్లో ఒక తండ్రికి. ఆ పేరు బావాలంటే ఏం చేయాలి, మా నాన్నకున్న చెడ్డ పేరు బావాలంటేనంటే ఎవరో సలహా ఇచ్చాడంట, అంతకంటే అధ్వానమైన పనులు చెయ్యి, అంతకంటే దరిద్రమైన పనులు చెయ్యి, నువ్వు ఆయన పేరు పోయి నీకు వచ్చిద్ది ఆ పేరని. అదే పని చేస్తున్నాడు ఇప్పుడు, అదే పనిలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. మరి అంతే కదండి, నువ్వు 11వ ఎమ్మెల్యేవి, అసమర్థం ఎమ్మెల్యేవి, సరైన పరిపాలన నీ నియోజకవర్గ ప్రజలకు నువ్వు అందించట్లేదు, అసెంబ్లీకి వెళ్ళట్లేదు. నువ్వే కాకుండా 10 మందిని వెళ్ళనీయకుండా చేస్తున్నావు. ప్రజల్ని గాలి వదిలేసి అధికారంలో ఉన్నప్పుడు నీ వల్ల ఉపయోగం లేదు, ఈ రోజున ఎమ్మెల్యేగా ఉండి నీ వల్ల ఉపయోగం లేదు. అదేమంటే చిన్నపిల్లాడు చాక్లెట్ కోసం ఏడ్చినట్టు ప్రతిపక్ష హోదా కావాలంటావు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఈయన ఎన్ని రకాల ఎలిగేషన్స్ తెచ్చాడు, ఎన్ని రకాల కార్యక్రమాలు చేపడతానని పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చాడు. చేద్దామనుకొని చేయలేకపోయాడా, చేతకాక ఊరుకుండిపోయాడంటే ప్రజల సపోర్ట్ లేక సైలెంట్ అయిపోయాడు. మరి నీలాంటి వ్యక్తి ఈ రోజున వాడు వీడనే భాష కంట్రోల్లో పెట్టుకోకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఇబ్బందులు పడతారు. ఎందుకంటే ఇప్పటికే ప్రజలు మిమ్మల్ని చీ కొడుతున్నారు, 11కు పరిమితం చేశారు, అసెంబ్లీకి ఎందుకు రావట్లేదని క్వశ్చన్ చేస్తున్నారు. తల్లికి చెల్లికి న్యాయం చేయని వ్యక్తి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు న్యాయం చేస్తారు. ఎందుకంటే వాళ్ళ ఛానల్లో ఆంధ్ర రాష్ట్ర మహిళల గురించి వేసెల రాజధానిని నీచంగా చెప్పించిన నువ్వు ఈ రోజున ఇంకొక వ్యక్తిని ఏలెత్తి చూపించే హక్కు అర్హత ఉందా అనేది ఆయన క్వశ్చన్ చేసుకోవాలి. క్వశ్చన్ చేసుకుంటే అప్పుడు ఈ రోజున వాళ్ళ క్యాడరు, వాళ్ళ లీడర్లు, వాళ్ళ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా చీకొడుతున్నారు. ఆయన దేనిలో కూడా సపోర్ట్ చేయక, బాబోయ్ మానుకోండి, దయచేసి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పండి ఇలాంటి మాటలు మాట్లాడొద్దని, ఇలాంటి కార్యక్రమాలు చేపట్టొద్దనని. మనం ఎన్నో సందర్భాల్లో
ఎన్నో రకాల ఏదైతే మనం ఈ కామెంట్స్ వస్తాయో వాటిలో చూసాము, ఇలా చేయొద్దని చెప్పండి, ఇలా చేయొద్దని చెప్పండి. మరి అప్పుడైనా వాళ్ళ మాట వింటాడంటే ఊరందరిది ఒకదారైతే ఉలిపి కట్టదు ఒకదారు అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఉంది ఈ రోజున. థ్యాంక్ యూ. నమస్తే అండి.